అల్లూరి జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘం ఇప్పటికే డిమాండ్ చేస్తుంది. ఆ సందర్భంగా మేము అనేక రిపోర్టులు కూడా ప్రభుత్వానికి ఇచ్చి ఉన్నాం. మరి వాటి మీద ఏ రకమైనటువంటి చర్యలు లేదని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం ప్రభుత్వం మీద. ఆ కోవకే ఇక్కడ జిల్లా కేంద్రంలో షేక్ పీర్ అనే ఆయన ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసి పక్కనున్నటువంటి గిరిజనుల మీద దాడులకు పోయి షేక్ పీరు అక్రమ భవంతి ఇక్కడ నిర్మిస్తున్నారు. వీటి మీద మేము అనేకమైనటువంటి సార్లు వారికి హెచ్చరించినా సరే బేఖాతరు చేసి వాళ్ళు నిర్మాణం సాగిస్తున్నారు. దీన్ని తక్షణమే నిలుపుదల చేయాలి. షేక్ పీర్ మీద ఎల్టీఆర్ కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. స్థలంలో కబ్జా చేసి ఈ అక్రమ నిర్మాణం చేపడుతున్నారు. దీన్ని తక్షణమే ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు, పిఓ గారు జోక్యం చేసుకుని ఈ అక్రమ కట్టడల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ అరకు అలాగే పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి అక్రమ కట్టడల మీద ఆదివాసీ గిరిజన సంఘం అనేక సందర్భాల్లో అధికారులకి ఫిర్యాదు చేసింది. అయినా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. సమగ్రంగా దర్యాప్తు చేసి ఈ విచారణ జరిపించి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే పాడేరు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, ఏంటనేది వివరాలు ఇప్పటిదాకా బహిర్గతం చేయలేదు. ఎన్ని ఆక్యుపేషన్ జరిగిందని కూడా సమగ్రంగా లేదు. కాబట్టి దీని మీద సమగ్రంగా విచారణ జరిపి సర్వేలు చేసి ఎవరైతే ఈ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరు సీతారామరాజు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది.